ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రమాణం చేసిన 3 మంత్రులతో పాటు పాత మంత్రులకు వారి శాఖలను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో గంటకు పైగా చర్చించిన రేవంత్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. ఖర్గేతో భేటీ తర్వాత మంత్రుల శాఖల మార్పుల ఖరారు కానున్నాయి. అలాగే కొత్త మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరుగుతుందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఎట్టకేలకు 18 నెలల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా జరిగింది. ఒకటే చర్చ ఏంటంటే ఈ మొన్న జరిగిన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా చాలా సోషల్ గా బ్యాలెన్స్ చేస్తూ కూడా హైకమాండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది చేసిన విషయం తెలిసింది అందరికీ. అయితే బీసీలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహర్ కి క్యాబినెట్ లో కూడా చోటు కల్పించిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ కూడా శాఖలు కేటాయించే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కొత్త మంత్రులు శాఖలు కేటాయింపులపై పార్టీ హైకమాండ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించున్నారు. అయితే సీఎం తన దగ్గర ఉన్న శాఖల నుంచి కేటాయిస్తారా లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అనే దానిపైన కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర జీఈడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో పాటు హోము, అలాగే విద్యా, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ సంక్షేమంతో పాటు కార్మిక, అలాగే యానిమల్ హస్బెండరీ, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. అయితే 3 తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో దీంతో పాటు సో వీళ్ళందరికీ ఏది ఇస్తారు అనేది ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఇప్పుడు హోంశాఖకి ఒకరికి అంటే ఒక ఎస్సీకి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పుల పైన కూడా కాంగ్రెస్ అధిష్టాన ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే నిన్న కేసీ వేణుగోపాల్ తోని జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ ఆల్ ఇండియా ఆయనతో పాటు దాదాపు గంట పైగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అలాగే కొద్దిసేపటి కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మల్లికార్జున్ ఖర్గే భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ కూడా చేయనున్నారనే శాఖల మార్పులు, అలాగే కొత్త మంత్రులకు కూడా శాఖలు కేటాయించనున్నారు అనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. అయితే మంత్రి పదవులే కాదు శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయంకు ప్రాధాన్యత ఇవ్వాలంటుంది అని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతుందనేది కూడా ఢిల్లీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కొత్త మంత్రుల పనితీరు సరిగా లేదంటూ కొందరు మంత్రుల అంటే ఇప్పటికే ఎగ్జిస్టెడ్ ఎవరైతే ఉన్నారో 2023 కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్వేరింగ్ సెరమనీ అయిందో డిసెంబర్ 7వ తేదీన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 నెలల కాలంలో కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ కూడా అధిష్టానానికి కొంతమంది పార్టీ నేతలు కూడా నివేదిక ఇచ్చారు. మంత్రుల పనితీరుపై ఇప్పటికే అధిష్టానానికి ఇచ్చిన నివేదిక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇచ్చారనేది కూడా టాక్ నడుస్తుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి నేతలతో భేటీలో అంటే వారందరితో అందిన సమాచారం నివేదికల ఆధారంగానే ఈ మొత్తం ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది మీనాక్షి నటరాజన్ హైకమాండ్ కి ఇచ్చారనేది కూడా టాక్ నడుస్తోంది. కీలక శాఖల బాధ్యతల్లో అన్ని కొందరు మంత్రులే నిర్వహిస్తుండటంతో పనిభారం కారణంగా కొన్ని శాఖల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారనేది కూడా వినికిడి. అలాగే మంత్రుల పనితీరు వ్యవహార శైలిపైనే గతంలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు కూడా కేసీ వేణుగోపాల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలన వ్యవహారాలు, మంత్రుల వ్యవహార శైలి, పనితీరు పైన కూడా తన అంచనాలను కూడా అధిష్టాన ముఖ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంచుకున్నారనేది కూడా టాక్ నడుస్తోంది. అలాగే విద్యా, మున్సిపల్, పట్టణాభివృద్ధి, హోం, న్యాయ 10కి పైగా కీలక శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి వేరే ఇచ్చే అవకాశం ఉందనేది కూడా స్పెక్యులేటివ్ గా నడుస్తోంది. తనకు విద్యుత్ లేదా విద్యాశాఖ ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి కోరుతున్నారనేది కూడా ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వద్ద విద్యుత్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉందనేది కూడా ఢిల్లీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు
వివిధ కార్పొరేషన్లకు చెంది దాదాపు 38 మందిని కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 54 కార్పొరేషన్లు ఉండే. సో ఇప్పుడు ప్రస్తుతానికి యథావిధిగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే 54 కార్పొరేషన్లని మెయింటైన్ చేస్తుందా, లేకపోతే కొత్తగా మిగతా శాఖల్ని పెంచి అంటే ఎక్స్పాండ్ చేసి దాదాపు 70 వరకు తీసుకెళ్తుందా అనేది కూడా ఒక టాక్ నడిచింది. సో ప్రస్తుతానికి 38 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేసిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతం ఈ ముగ్గురు మంత్రులకి అంటే వివేక్ వెంకటస్వామి విషయానికి వస్తే ఆయన ఇండస్ట్రియలిస్ట్, అలాగే ఒక మీడియా హౌస్ కూడా అధినేత, దాంతో పాటు ఆయన ఎడ్యుకేటెడ్. సో ఆయన కూడా విద్యాశాఖ కోరారనేది కూడా చర్చ నడుస్తుంది. కానీ వాస్తవికంగా చూడాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన దగ్గరే ఉంటుందని కూడా కరాఖండికి చెప్పిన విషయం తెలిసిందే. సో ఎందుకంటే స్టేట్ లో చాలా రీఫార్మ్స్ తీసుకురావాలి ఎడ్యుకేషన్ విషయాల్లో, ప్రత్యేకంగా గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ కాలేజీలలో కూడా ప్రత్యేక రీఫార్మ్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. దీంతో పాటు చాలా ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని కూడా తెలంగాణలో ఇనిషియేట్ చేసిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఈ ముగ్గురికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కూడా మొదటిసారిగా దాదాపు 30 ఏళ్ళు పైగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే చిన్న చిన్న స్థాయిలో NISU నుంచి ఎమ్మెల్యే వరకు కూడా వెళ్ళి పార్టీని నమ్ముకొని ఉండి పార్టీ కట్టుబడి, అలాగే ఈ రోజు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వేరే పార్టీలకు వెళ్లకుండా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కూడా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కి ఏ మంత్రి పదవి కేటాయిస్తారు అనే దానిపైన కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. అయితే మన జీ న్యూస్ తోని కూడా అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పదవి నాకు ఏ శాఖ ఇచ్చినా కూడా నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను, నాకు ప్రత్యేకంగా ఇలాంటి శాఖలు కావాలి అది అని స్పెసిఫిక్ గా ఏమి ప్రిసైజ్ గా అంటే ఇవే కావాలి అనే స్పెసిఫికేషన్స్ లేవని కూడా మన జీ న్యూస్ తోని చాలా క్లియర్ గా చెప్పిన విషయం తెలిసిందే. సో అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వివేక్ వెంకటస్వామి, ఎందుకంటే ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. సో పాలిటిక్స్ లో కూడా ఆయన ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 డికేట్స్ పైగా ఉన్నారు. సో ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సునీత. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.